ఫ్రెండ్స్, నేను త్రిమూర్తుల పూజలు, రామదేవుని పూజలు చేసుకుంటున్నాను కదా. కొబ్బరికాయలు అవి ఎక్కువ ఉంటున్నాయి, పక్కకు పెట్టి ఉంచుతున్నాను. తర్వాత అవసరం వచ్చినప్పుడు కొట్టుకుందాంలే అని చెప్పేసి కొన్ని అయితే కొట్టినవి ఎండలో కూడా పెడుతున్నాను, కొన్ని అయితే జ్యూసులకి అలా వాడేస్తున్నాను. ఇప్పుడు అయితే కాయలు ఉన్నాయి, ఈ ఎండకి పగులు వచ్చేస్తున్నాయి అనమాట. పగులు వచ్చి సైడ్ని ఖరాబ్ అయిపోయి వాటర్ అది ఖరాబ్ అయిపోతుంటే అయ్యో ఈ వాటర్ కూడా తాగడానికి పని చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటే పిల్లలు నేను కొట్టేశాను అనమాట. ఈరోజు మొత్తం 10 కాయల దాకా కొట్టేసి వాటర్ అది వాళ్ళకి మంచి ఒక్కొక్క కాయ ఒక్కొక్క గ్లాసులో కొట్టవలసి వస్తుంది. అంటే కొట్టి అది వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట. వెంటనే కొన్ని వాటర్ వచ్చినా సరే, లేదా ఎందుకంటే ఇప్పుడు ఇంకో కాయ కూడా కొట్టేస్తుంటే ఆ కాయ పోతుందో లేకపోతే వాటర్ ఖరాబ్ అయిపోతుంది ఏంటో తెలియట్లేదు, మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకని ఒక్కొక్క సింగిల్గా కొట్టేసి వాళ్ళకి ఇచ్చేసాను. 2-3 కాయలు వాటర్ అయితే ఖరాబ్ అయింది. ఇంకా ఉన్నాయని తీగా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం గిద్దుడు ఏదో ఉగ్గినతో వచ్చినట్టు వచ్చినాయి అనమాట. ఇవ్వండి ఉన్నాయి ఇలా చెక్కలు విని. కొన్ని ఏమో జ్యూస్ చేశాను, ఈరోజు సపోటా జ్యూస్ చేశాను. ఇప్పుడేమో పైన అన్ని చెక్కులు తీసేసి బ్లాక్దంతా ఇలాగా తురిమేసాను. చూడండి ఇన్ని కాయలు ఇలా తురిమేటప్పటికి టైం ఎంత పడుతుంది అంటారు మీరే చెప్పండి. చాలా టైం తీసుకుంది. ఇప్పుడు దీంతో నౌజ్ చేద్దామని చెప్పేసి నౌజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో వేసేసి ఇదిగోండి.